0. పూజ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సౌందర్య వేదం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 64 కళల్లో సౌందర్య కళ ఒకటి. సౌందర్య పోషణ మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక అంతర్భాగం. గత 25 సంవత్సరాలుగా సహజ సిద్ధమైన తైలాలతో, ప్రాచీన ఆయుర్వేద విధానాలతో ఎంతో మంది అతివల అందాన్ని పెంపొందించడమే కాక 10,000 మంది పెళ్లికూతుని సైతం అత్యంత అందాల రాసులుగా తీర్చిదిద్దిన హెయిర్ అండ్ కేర్ ఎక్స్పర్ట్ మునిమాలిక గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. మనం ప్రతి కార్యక్రమంలో కూడా చెప్పుకుంటూనే ఉన్నాము, ఈ డాండ్రఫ్ గురించి ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాము. గత 2 ఎపిసోడ్స్లో కూడా చెప్పాము ఈ ప్యాచెస్ డాండ్రఫ్ ఎలా వస్తుంది, ఏంటి, అసలు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నాం. ఈ ప్యాచెస్ డాండ్రఫ్లోనే ఇప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ట్రాఫిక్లో ఉంటుందని, అలా డాండ్రఫ్ వస్తుందని చెప్పారు. మరి నార్మల్గా సాఫ్ట్వేర్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, స్ట్రెస్ వల్ల కొంత డాండ్రఫ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ ఏసీలో ఉండడం వల్ల కూడా డాండ్రఫ్ వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. అంటే మామూలుగా జనరల్గా అందరూ పొల్యూషన్ వల్లనే మనకు ఎక్కువగా డాండ్రఫ్ వస్తుంది, ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది అనుకుంటారు. కానీ 24 అవర్స్ మేము ఏసీలో ఉన్నాము, మాకు ఎటువంటి పొల్యూషన్ లేదు, ఏసీ రూమ్లో ఉంటాము, తర్వాత వెహికల్ ఏసీనే, తర్వాత ఆఫీస్కి వెళ్తాము అక్కడ ఏసీ ఉంటుంది, కానీ మాకేం పొల్యూషన్ ఉండదు కదా, డాండ్రఫ్ వస్తుంది అనుకుంటారు. కానీ ఏసీ వల్ల 24 అవర్స్ మనము 24 గంటలు ఏసీలో ఉండేదాని వల్ల కూడా మనకి డాండ్రఫ్ అనేది వస్తుంది. దాని నుంచి ప్యాచెస్ డాండ్రఫ్గా వచ్చేసి చాలా విపరీతంగా ఎక్కువగా ప్యాచెస్ డాండ్రఫ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మేము పొల్యూషన్లో లేనప్పుడు మాకు డాండ్రఫ్ ఎందుకు వచ్చిందని మీరు అనుకోవచ్చు. కానీ ఈ ఏసీలో అంటే 24 అవర్స్ మార్నింగ్, ఈవినింగ్, నైట్ 24 అవర్స్ మీరు ఏసీలో ఉండడం వల్ల ఏంటంటే మీకు బయట గాలి, బయట సూర్యరశ్మి అనేది ఏది తగలదనమాట. 24 అవర్స్ డ్రై అయిపోతుంది, ఆ స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. స్కాల్ఫ్లో ఉన్న స్కిన్ కానీ మన బాడీలో మొత్తం స్కిన్ అంతా డ్రై అయిపోయి మనకు చర్మంలో మనకు కొన్ని గ్లాండ్స్ ఉంటాయన్నమాట. కొన్ని గ్రంథుల నుంచి మనకు ఉత్పత్తి అయ్యే ఆయిల్స్ అన్నీ మొత్తం అంటే న్యాచురల్గా వచ్చే ఉత్పత్తి అయ్యే ఆయిల్స్ డ్రై అయిపోయి దానివల్ల చర్మం అంతా చీలికలు వచ్చేసి దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసి మనకు ఎక్కువగా ఈ డాండ్రఫ్, పౌడర్ డాండ్రఫ్ రావడము, ప్యాచెస్ డాండ్రఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు ఏంటంటే మనం ఎంత ఏసీలో ఉన్నా కూడా డైలీ ఒక 1/2 అవర్ 1 అవర్ మనము సూర్యరశ్మికి వెళ్తూ ఉండాలన్నమాట. వెళ్తూ ఉన్నప్పుడు దాంట్లో ఆ కిరణాల వల్ల వచ్చేటివి మనకి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గించడమే కాకుండా మన స్కిన్కు, మన బాడీకి కావాల్సిన విటమిన్ డి అనేది బాగా మనకు వస్తుందన్నమాట. రావడము, బయట ప్రకృతి నుంచి వచ్చే గాలి ఇవన్నీ తగిలినప్పుడు మనకు న్యాచురల్గా అందుతుంది. కాబట్టి మనం రోజు ఒక 1 అవర్ అన్నా అట్లా చేస్తూ ఎంత ఏసీలో ఉన్నా కూడా రెగ్యులర్గా ఆయిల్స్ పెట్టుకొని దానికి స్పా చేస్తూ హెయిర్ ప్యాక్స్ పెట్టుకుంటూ అంటే మాయిశ్చరైజర్ అనేది రెగ్యులర్గా ఉండాలి ఆ స్కిన్కి అనేది. అది లేనప్పుడు విపరీతంగా డ్రై అయిపోయి అది ఇన్ఫెక్షన్ లాగా తయారైపోయి ప్యాచెస్ డాండ్రఫ్ వస్తుంది. కాబట్టి ఏసీలో ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ ఆయిల్, ప్యాక్ ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా యూస్ చేయాలండి. ఓకే మేడం. ఇప్పుడు చాలామంది చూస్తుంటే ఎంప్లాయీస్ కానివ్వండి, వీళ్ళు చాలామంది టైం ఉండదు, ఆయిల్ పెట్టుకునేంత టైం ఉండదు. సో వాళ్ళు రెగ్యులర్గా కేర్ తీసుకునేంత టైం ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొంతకాలం తర్వాత ఒక వారం, 1 వీక్ ఒకసారి ఆయిల్ పెట్టుకోవడం కానివ్వండి, 1 వీక్ ఒకసారి స్పా చేయించుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. దీనివల్ల తొందరగా డాండ్రఫ్ వస్తుందంటారా? డాండ్రఫ్ వచ్చేదనే కాదండి, ఖచ్చితంగా వీక్లీ 2 అన్నా ఆయిల్ పెట్టుకోవాలా, స్పాలు అవి చేసుకోవాలన్నమాట. రెగ్యులర్గా చేయకపోతే ఆ స్కిన్ డ్యామేజ్ అవ్వడమే కాకుండా మీకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది, ప్యాచీ హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మీకు మొత్తం బట్టతలలాగా వచ్చేస్తామంట, హెయిర్ ఊడిపోయి మీకు గ్రోత్ అనేది ఉండదన్నమాట. దీనివల్ల ఏంటంటే మీరు ఆయిల్ పెట్టరు, 24 అవర్స్ ఏసీలో ఉంటారు అంటే మనకు చెమట పట్టదు, మనకు స్కిన్ కావాల్సిన విటమిన్స్ రాదు. నెక్స్ట్ ఆ స్కిన్ అంతా డ్రై అయిపోయి గ్లాండ్స్లో ఉన్న ఆయిల్స్ అంతా ఇదైపోయి ఆ స్కిన్ మొత్తం ఏంటంటే ఆ ఫోర్స్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. మీకు రూట్ అనేది లేకుండా అయిపోయేసి మీకు చాలా డ్యామేజ్ అవుద్ది. కాబట్టి టైం లేదు అనేది ఉండదండి, టైం ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఒక 5 మినిట్స్ ఆయిల్ వార్మ్ చేసుకొని ఆయిల్ పెట్టుకునేంతలో మీకు టైం అయిపోదు. కాబట్టి ఖచ్చితంగా వీక్లీ 2 అనేది ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్నప్పుడే మీకు ఆ హెయిర్ డ్యామేజ్ అనేది ఉండదు, డాండ్రఫ్ అనేది రాదు, బట్టతలలు అనేది రాదనమాట. టైం లేదనుకుంటే మనకు బట్టతల కూడా తొందరగా వస్తుందండి. ఓకే మేడం. ఇప్పుడు ఈ డాండ్రఫ్ అనేది సర్టెన్ పీరియడ్లో అంటే వింటర్లో కానివ్వండి, ఇలా సీజన్ని బట్టి కానివ్వండి, సర్టెన్ పీరియడ్లో ఈ పీరియడ్లో ఎక్కువ డాండ్రఫ్ ఫామ్ అవుతుంది, వస్తుంది, ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
అంటే మనకు వింటర్లో విపరీతంగా డాండ్రఫ్ వచ్చి అంటే ప్రతి సీజన్లో పెరుగుతూ ఉంటుంది. ఒకసారి వచ్చేసిందంటే అది కంటిన్యూగా ఉంటుందండి, కానీ వింటర్లో ఎక్కువగా ఉంటుంది అనమాట. ఏ సీజన్ అయినా కూడా మనము ఆయిల్ పెట్టుకొని దానికి కావాల్సిన ప్యాక్స్, మనం తీసుకునే ఫుడ్లో మంచి కేర్ తీసుకొని హెడ్ బాత్ బాగా చేస్తూ, రసాయన పదార్థాలు ఎక్కువగా యూస్ చేయకూడదు, న్యాచురల్గా యూస్ చేస్తూ, అంటే ఇప్పుడు మామూలు హెర్బల్ షాంపూస్ ఇలాంటివి యూస్ చేస్తూ అలా కేర్ తీసుకుంటే మనకు ఏ సీజన్లో అయినా మనకి ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. ఈ వింటర్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. వింటర్లో మాయిశ్చరైజర్ ఎక్కువ కావాలి కాబట్టి హెయిర్కు మంచిగా ఆయిల్ పెట్టుకోవడము, బాడీకి కూడా మాయిశ్చరైజర్స్ పెట్టుకోవడము, ఇలా ఎక్కువ కేర్ తీసుకుంటే మీకు స్కిన్, హెయిర్ ఏ ప్రాబ్లం ఉండదండి. ఆయిల్ అయితే కంపల్సరీ వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా పెట్టుకోవాలా. టైం లేకుండా అయితే ఉండదు ఎవరికి. ప్రతి ఒక్కరికి 10 మినిట్స్ ఉంటుంది. మన హెయిర్ బాగుండాలా, స్కిన్ బాగుండాలంటే ఒక 10 మినిట్స్ దానికోసం కేటాయించాలండి. మరి అందమైన జుట్టు కోసం అందరూ కూడా కొంచెం హెయిర్కి అనేది కేర్ తీసుకోండి, అలాగే స్కిన్కి కూడా కేర్ తీసుకోండి. మేడం చెప్పారు కదండి, తప్పనిసరిగా ఆయిల్ అనేది పెట్టుకోవాలి, మాయిశ్చరైజర్ అనేది ఉండాలి. కాబట్టి చక్కగా మేడం చెప్పినటువంటి కేర్ అలాంటి పద్ధతులు కూడా పాటిస్తూ ఉండండి. అలాగే మీరు ఎక్కువగా హెయిర్ ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా కానివ్వండి, డాండ్రఫ్ గురించి కానివ్వండి, జుట్టు ఊడిపోతుంది, అలాగే చిట్లిపోతుంది, పొడిబారిపోతుంది, డాండ్రఫ్ మొదలైన సమస్యలన్నిటికీ కూడా మేడం గారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే వారి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న మేడం గారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు అయితే కనుక నేరుగా సంప్రదించాలి అనుకుంటే సంప్రదించవలసిన అడ్రస్ శాంతిబాగ్ అపార్ట్మెంట్స్, BC2 ఆపోజిట్ కంట్రీ క్లబ్ అండ్ లైఫ్ స్టైల్, బేగంపేటలో మీరు సంప్రదించవచ్చు. మేడం, అదేవిధంగా ఈ డాండ్రఫ్ సంబంధించినటువంటి సమస్యలు చాలా మందికి వస్తూ ఉంటాయి. అంతే వాళ్ళకి డాండ్రఫ్ ఇదని పర్టికులర్గా ఈ డాండ్రఫ్ అంటూ తెలియదు చాలా మందికి. హెయిర్ అనేది చాలా రాలిపోతూ ఉంటుంది. అది ఏ ప్రాబ్లం గురించి అనేది తెలియదు వాళ్ళకి. హెయిర్ రాలిపోతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే డాండ్రఫ్ వల్ల ఎక్కువగా హెయిర్ రాలుతుందంటారా? అంటే ఫస్ట్ మనకు ఇన్ఫెక్షన్ అయిపోయేసి ఈ డాండ్రఫ్లో కొన్ని టైప్స్ డాండ్రఫ్కు హెయిర్ ఫాల్ ఉండదండి, కొన్ని దాంట్లోకే ఉంటుంది. కానీ ఏదైనా కూడా చివరికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది ఉంటుందన్నమాట. మనకు హెయిర్ ఫాల్ అవుతుందంటే ఫస్ట్ మనం చూసుకోవాలి, మనకు ఏ పరిస్థితుల వల్ల మనకు హెయిర్ ఫాల్ అవుతుంది. వాటర్ చేంజ్ అయిన దాని వల్ల వచ్చిందా, మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చిందా, లేకుంటే మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిందా, మనం ఏదైనా ప్రాబ్లం అంటే క్రానికల్ ప్రాబ్లం వల్ల మనం ఏమైనా మెడిసిన్స్ వాడుతూ ఉంటే వచ్చిందా అనేది మనం చూసుకొని దాన్ని బట్టి ఈ డాండ్రఫ్ ఉన్నా కూడా మీరు రెగ్యులర్గా ఆయిల్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ చేయాలన్నమాట. ఆయిల్, హెయిర్ ప్యాక్ యూజ్ చేయాలి. మనం తీసుకునే ఫుడ్లో మంచిగా ఐరన్, జింక్ ఇవన్నీ ఉండేటివి ఎక్కువగా మనం ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. న్యాచురల్ ఫుడ్ అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా, ఆకుకూరలు ఇవన్నీ తీసుకునేసి మన జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసి ఎక్కువగా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్, క్రానికల్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు మెడిసిన్స్ వాడుతూ ఉంటారనమాట. వాళ్ళు కూడా ఏంటంటే దానికి కావాల్సిన ఫుడ్ మంచిగా తీసుకొని ఆయిల్స్ ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే ఈ హెయిర్ ఫాలింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. మీకు రూట్లో నుంచి వచ్చే హెయిర్ ప్రాబ్లం తగ్గుతుంది, హెయిర్ కట్ అవ్వడం తగ్గుతుంది, చిట్లిపోవడం తగ్గుతుంది, ఈ డాండ్రఫ్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే మేడం, మన మొదటి కాల్ అంటున్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, సౌందర్య వేదం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్కారం అండి, మీ పేరు? హలో, మీరు దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి నాతో మాట్లాడాలి. అవునండి. నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? గోదావరి నుంచి మాట్లాడుతున్నారు. సమస్య ఏంటో వివరించండి. అనవసరంగా టీవీ చూస్తూ ఉన్నారు, కాల్ కట్ అయిపోతుంది. అవునండి. సమస్య అంటే జుట్టు ఊడిపోతుందండి బాగా. అలాగే జుట్టు ఊడిపోతుంది, చుండు డాండ్రఫ్ మొత్తం ఎక్కువగా ఉంది, అంతేనా? సరే, మేడం ఉన్నారండి, మాట్లాడండి. హలో. హలో, చెప్పండి. సరే అండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీరు టీవీ తగ్గించేసి మీరు మాట్లాడండి. సరే, ఓకేనండి. ఈ చుండు అనేది బాగా వస్తుందండి. చెప్పండి. చుండు డాండ్రఫ్ అండి, ఎంటికలు బాగా ఊడిపోతున్నాయి. అంటే మీకు చుండు అంటే పొడి పొడిగా రాలుతుందా, ఎట్లా ఉంది? పొడిగానే ఉందండి. పొడి పొడిగా. మీ ఏజ్ ఎంతమ్మా? 30 అండి. మీరు టీవీ తగ్గించండి, టీవీ తగ్గించి మాట్లాడండి. 30. మమ్మీ, దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడాలి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. సమస్య గురించి కాల్ చేశారు కదా, మీకు సొల్యూషన్ కావాలి కదా? కావాలండి. మరి కావాలంటే మాట్లాడాలి. మీరేం చేస్తారు? 30 ఇయర్స్ మీరేం చేస్తారు? మేము ఇట్లా స్టూడెంట్స్ నేనండి. స్టూడెంటా? మీకు ఇంకా మ్యారేజ్ కాలేదా? మ్యారేజ్ అయిందండి. మళ్ళీ డాండ్రఫ్ వచ్చింది అంటున్నారు కదా, ఎన్ని రోజుల నుంచి ఉంది డాండ్రఫ్? ఈ మధ్యనేనండి. జుట్టు బాగా పెద్ద జేడండి నాది, పెద్ద జేడ, కానీ ఈ మధ్యనే బాగా ఊడిపోతుందండి. డాండ్రఫ్ వచ్చి ఎన్ని రోజులైందిమా? వారం అవుతుందండి. వారం అయిందా? మీకు హెయిర్ ఎప్పటి నుంచి ఫాల్ అవుతుంది? 2 వీక్స్ అండి. 2 వీక్స్ నుంచి ఫాల్ అవుతుందా?
మీరు మా ఆయిల్ యూజ్ చేయండి, యాంకలం హెర్బల్ హెయిర్ ఆయిల్, హెయిర్ ప్యాక్ యూజ్ చేయండి, మీకు ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. ఓకే అండి. మరి చక్కగా ఎవరికైనా కానీ ప్రాబ్లం ఉంది అంటే చక్కగా సొల్యూషన్ ఉందంటే టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి చక్కగా మాట్లాడండి. సొల్యూషన్ అనేది మేడం తెలియజేస్తారు కాబట్టి ఎక్కడి నుంచో కాల్ చేస్తూ ఉంటారు కదా, చాలామంది కాలర్స్ వెయిట్ చేస్తుంటారు కాబట్టి దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాతో మాట్లాడండి. మరి యాంక్లం ప్రొడక్ట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మేడం గారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి ఈ ఆయిల్స్ని తెప్పించుకోవచ్చు. కొరియర్ సౌకర్యం ఉందండి. ఎవరైనా నేరుగా సంప్రదించాలి అనుకుంటే సంప్రదించవలసిన అడ్రస్ శాంతిబాగ్ అపార్ట్మెంట్స్, BC2 ఆపోజిట్ కంట్రీ క్లబ్ అండ్ లైఫ్ స్టైల్, బేగంపేటలో మీరు సంప్రదించవచ్చు. మేడం అదే మనం ప్యాచెస్ డాండ్రఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మేడం. ఈ డాండ్రఫ్ అనేది ఇప్పుడు చాలామందికి డెలివరీ అయిపోయిన తర్వాత ఎక్కువగా జుట్టు రాలుతుంది అన్న సందర్భాల్లో మీరు కాలర్స్ అడుగుతాను నేను విన్నాను. ఈ ప్యాచెస్ డాండ్రఫ్ కానివ్వండి, ఈ డాండ్రఫ్ కానివ్వండి అంటే డెలివరీ అయిపోయిన తర్వాత ఎక్కువగా ఉంటుందంటారా? డెలివరీ అయిన తర్వాత ఎక్కువగా వస్తుంది మా చాలా మందిలో కదా, అందరిలో వస్తుంది కంపల్సరీ. ఎందుకంటే డెలివరీ కాకముందు వాళ్ళు మంచి ఫుడ్ తీసుకుంటారు, ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మంచి తీసుకుంటారు, విటమిన్ ట్యాబ్లెట్స్ అవన్నీ వేసుకుంటారు కాబట్టి వాళ్ళు మంచి హెల్దీ బాడీ ఉంటుందన్నమాట. డెలివరీ అయిన తర్వాత వాళ్ళకు ఐరన్ తగ్గిపోతుంది, బాడీలో చాలా విటమిన్స్ తగ్గిపోతుంది. దాని తర్వాత ఏంటంటే కేర్ అనేది తక్కువ తీసుకుంటారు, వాళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్లో తక్కువ తీసుకుంటారు. దాని తర్వాత ఏంటంటే ఆ హెడ్ బాత్ చేయడము, ఆయిల్స్ పెట్టడము ఇవి కూడా చాలా తగ్గిపోద్ది అనమాట. ఎక్కువగా కేర్ తీసుకోరు. దానివల్ల ఏంటంటే ఆ తల్లో అనేది ఎక్కువగా ఇన్ఫెక్షన్ అనేది వచ్చేసి డాండ్రఫ్ అనేది ఎక్కువగా వస్తుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది వాళ్ళకు. ఎక్కువగా ఏంటంటే వీళ్ళకు పౌడర్ డాండ్రఫ్ వచ్చి ఆయిలీ డాండ్రఫ్ ఎక్కువ వస్తుంది అనమాట డెలివరీ అయిన తర్వాత. అది డాండ్రఫ్ అని వాళ్ళకి తెలియదు, కానీ దానివల్ల ఎక్కువగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది ఆయిలీ డాండ్రఫ్ వల్ల. అంటే రూట్లో నుంచి జుట్టు ఊడిపోతుంది. అంటే డెలివరీ అయితే జుట్టు ఊడిపోతుంది అనుకుంటారు, కానీ డెలివరీ అయిన దానివల్ల జుట్టు ఊడిపోదండి. మనం అది కరెక్ట్ కేర్ తీసుకోనందువల్ల మనకు ఊడిపోతుంది అనమాట. డెలివరీ అయినా కూడా మంచిగా ఫుడ్ తీసుకుంటూ ఆయిల్స్, హెయిర్ ప్యాక్ అవి రెగ్యులర్గా అప్లై చేసి మనం మంచిగా హెడ్ బాత్ చేస్తూ, అంటే ఎక్కువ కెమికల్స్ అవి యూజ్ చేయకుండా వీక్లీ వన్స్ అన్న హెడ్ బాత్ చేస్తూ ఆయిల్ పెట్టుకొని చేస్తే మనకు ఆ డాండ్రఫ్ అనేది తగ్గిపోతుంది, హెయిర్ ఫాలింగ్ అనేది ఉండదు. మామూలుగా జనరల్గా ఎట్లా ఉంటుందో ముందు ఎట్లుందో హెయిర్ కూడా తర్వాత కూడా అట్లే ఉంటుందండి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. సౌందర్య వేదం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపురం జిల్లా మేడం. అలాగే, సమస్య ఏంటండి? మేడం ఉన్నారు, వివరించండి. సరే. హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు 35 ఇయర్స్ మేడం. హెయిర్ చాలా ఊరుతా మేడం. ఎక్కడి నుంచి? రూట్లో నుంచి ఊడిపోతుందా, కట్ అయిపోతుందా, మీకు చిట్లిపోయిందా? రూట్లో నుంచే ఊరుతా మేడం, కట్ అయ్యలేదు మేడం. అట్లే ఎట్లా పొడం అట్లా వస్తా మేడం. మీ ఏజ్ ఎంత అండి? 35 మేడం. 35. ఏం చేస్తారు మీరు? ఏం లేదు మేడం, హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫేనా? ఎప్పటి నుంచి ఊడుతుంది మీకు? 2 months అయింది మేడం. 2 months నుంచి. అంటే ఏమైనా హెల్త్ ప్రాబ్లం అట్లా వచ్చిందమ్మా అప్పుడు? ఏం లేదమ్మా, హెల్త్ ప్రాబ్లం ఏం లేదు మేడం. కొంచెం ఎన్నమ్మక సమస్య ఉంది మేడం, అంతే, ఏం లేదు. దానికి మందులు వేసుకుంటున్నారా? మందులు వేసుకుంటా మేడం. మందులు వేసుకుంటున్నారా? ఎన్నిసార్లు స్నానం చేస్తారు తలకు వారానికి? 2 సార్లు మేడం. 2 సార్లు చేస్తారు. ఆయిల్ పెట్టుకుంటారా? మేడం పెట్టుకుంటాం. రెగ్యులర్గా పెడతారా తల స్నానం చేసే ముందు కూడా? సరే మేడం, పెడతాను. పెడతారా? దానికి మాది యాంకలం హెర్బల్ హెయిర్ ఆయిల్, హెయిర్ ప్యాక్ 2 యూజ్ చేయండి రెగ్యులర్గా, మీకు ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ఓకే అండి, మరి కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరి మీకు జుట్టుకు సంబంధించినటువంటి ప్రాబ్లం కానివ్వండి, జుట్టు పొడిబారిపోవడం కానివ్వండి, డాండ్రఫ్ కానివ్వండి, చిట్లిపోవడం కానివ్వండి, జిడ్డు తత్వాన్ని సంతరించుకుంటుంది జుట్టు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా కానీ ధరణి యాంక్లం హెర్బల్ హెయిర్ అని యూస్ చేయండి. ఒకసారి రిజల్ట్ అనేది మీకే తెలుస్తూ ఉంటుంది. మరి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ తగ్గి రీగ్రోత్ అనేది స్టార్ట్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఆయిల్ యూస్ చేస్తూ ఉండండి. మరి ధరణి హెర్బల్ హెయిర్ ఆయిల్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మేడం గారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి ఈ ఆయిల్స్ని తెప్పించుకోవచ్చు. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలైతే కనుక నేరుగా సంప్రదించవచ్చు. మరి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేరుగా సంప్రదించాలి అనుకుంటే సంప్రదించవలసిన అడ్రస్ శాంతిబాగ్ అపార్ట్మెంట్స్, BC2 ఆపోజిట్ కంట్రీ క్లబ్ అండ్ లైఫ్ స్టైల్, బేగంపేటలో మీరు సంప్రదించవచ్చు. మేడం మన తదుపరి కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, ఓకే మేడం, మనం ప్యాచెస్ డాండ్రఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఇలా డాండ్రఫ్ అనేది ఉంటుందని చెప్పేసి అన్నారు కదా, అంటే పిల్లలకి కూడా వచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే ఈ డాండ్రఫ్ అనేది అసలు ఒకరి నుంచి ఒకరికి అంటే వ్యాప్తి చెందుతుందంటారా? అంటే దీంట్లో చాలా రకాల డాండ్రఫ్లు ఉన్నాయండి, కానీ అన్ని డాండ్రఫ్లు అందరికీ రాదు. ఒక పింపుల్ డాండ్రఫ్ ఒకటి మాత్రం ఒకరి నుంచి ఒకరికి వస్తుందన్నమాట. అంటే ఆ చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటాయి కదా, అవి వచ్చి పక్కన వాళ్ళ మీద పడినా, మన ఫేస్ మీద పడినా ఆ పింపుల్ అనేది వచ్చేసి డాండ్రఫ్ ఇదే అవుతుంది. కాబట్టి ఒక్క పింపుల్ డాండ్రఫ్ ఒకటే ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. మిగిలిన ప్యాచెస్ డాండ్రఫ్, ఆయిలీ డాండ్రఫ్ ఇలాంటివన్నీ రాదు.
కాకపోతే పిల్లలు కూడా ఏంటంటే చిన్నపిల్లలు కూడా పుట్టిన పిల్లలకు కూడా డాండ్రఫ్ అనేది వస్తుందండి. అంటే వాళ్ళకు కూడా కేర్ లేనప్పుడు, అంటే చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా మనం మామూలుగా న్యాచురల్ ఆయిల్స్, బేబీ ఆయిల్స్ ఉంటాయి, ఆయిల్స్ పెట్టి తలకు కొంచెం బాడీకి అంతా మర్దన చేసి రెగ్యులర్గా వాళ్ళకు మంచి న్యాచురల్గా అనమాట ఈ కెమికల్స్ లేని దానిలతో హెడ్ బాత్ చేయిస్తూ అలా ఉంటే పిల్లలకి రాదండి. లేదంటే వాళ్ళకు కూడా హెడ్ బాత్ చేయకుండా సరిగా ఆయిల్స్ అవి పెట్టకపోతే చిన్నపిల్లల్లో కూడా ఈ డాండ్రఫ్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే అండి, మరి పుట్టిన పిల్లలకి చాలా కేర్ తీసుకోవాలి మేడం చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డాండ్రఫ్ అనేది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరి పింపుల్ డాండ్రఫ్ గురించి మేడం రేపటి ఎపిసోడ్ చెప్తారు కాబట్టి అందరూ కూడా పింపుల్ డాండ్రఫ్ ఎలా ఉంటుంది, అసలు ఎటువంటి ప్రాబ్లం ఉంటే పింపుల్ డాండ్రఫ్ వస్తుంది, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా రేపటి కార్యక్రమంలో పింపుల్ డాండ్రఫ్ గురించి తెలుసుకుందాం. అలాగే మరి ధరణి యాంక్లం హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా యూస్ చేయాలి, ఇలాంటి యూస్ అంటే జుట్టు పొడిపారిపోవడం కానివ్వండి, ఇలాంటి జుట్టు సమస్యలకు ఎలాంటి వాటికి ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేయాలి, దానివల్ల లాభాలు ఏంటి, అలాగే హెర్బల్ హెయిర్ ప్యాక్ గురించి మరిన్ని విషయాలు ఏవి ద్వారా చూద్దాం. మా ఈ యాంకిలం ప్రోడక్ట్స్ ప్రకృతి మాత ప్రసాదించిన ఒక వరం లాంటిది. మనకు ప్రకృతి ప్రసాదించిన ఎన్నో రకాల వనమూలికల నుంచి తయారు చేసి మన పూర్వీకులు, మన పెద్దలైన ఎంతోమంది ఋషులు, మహర్షులు, గురువులు ఇచ్చిన దాన్ని ఎంతో సాధన చేసి వనమూలికలతో తయారు చేసినదే ఈ యాంకిలం హెర్బల్ ప్రోడక్ట్స్. మీరు ఈ యాంకిలం హెర్బల్ హెయిర్ ఆయిల్ యూస్ చేసే దానివల్ల చాలా రకాల మీకు లాభాలు ఉంటాయండి. దీనివల్ల ఏంటంటే జుట్టు ఊడడం తగ్గుతుంది. తర్వాత మీకున్న రకరకాల డాండ్రఫ్లు అనమాట, ఇప్పుడుండే పొల్యూషన్కు దీనికి వచ్చే రకరకాల డాండ్రఫ్లు తగ్గిపోయి దాని తర్వాత జుట్టు ఒత్తుగా పెరగడము, మంచి రంగులో రావడము. దాని తర్వాత మీకు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉందన్నమాట, అందరికీ బట్టతలలు వచ్చేస్తున్నాయి. ఆ కారణం వల్ల ఈ ఆయిల్, మా ఆయిల్ యూస్ చేసిన వాళ్ళకు మీకు తిరిగి రీగ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. నా పేరు నవ్య, నేను సివిల్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. సివిల్ ఇంజనీర్ మేమందరం సైట్లో వెళ్ళాలి, డస్ట్లో తిరగాలి. ఇలాంటి సిచ్యువేషన్స్లో నా హెయిర్ ఎలా ఉంటుందో అని చాలా కంగారు పడ్డాను. కానీ ఈ యాంకిలం హెయిర్ ఆయిల్ నాకు ఎప్పుడైతే ప్రోడక్ట్ గురించి తెలిసిందో, యూస్ చేయడం స్టార్ట్ చేశానో, అప్పటి నుంచి నాకు ఈ టెన్షన్స్ ఏమీ లేవు. ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ హెయిర్ అండ్ గ్రోత్ కూడా చాలా బాగుంది. బయటకు వెళ్ళినప్పుడు అందరూ నా హెయిర్ని చూసి ఇలా అడిగినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ హెర్బల్ హెయిర్ ప్యాక్ అనేది దీంట్లో రకరకాల ఆకులు, పూలు ఇవన్నీ వేసి మేము తయారు చేస్తామన్నమాట. దీనివల్ల ఏంటంటే ఈ ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చే వనమూలికలతో చేసే ఈ హెర్బల్ హెయిర్ ప్యాక్ యూస్ చేసే దానివలన మీకున్న తలలో ఉన్న సమస్యలు తగ్గడమే కాకుండా చుండు లాంటి సమస్యలు, తర్వాత హెయిర్ ఫాలింగ్ ఇలాంటివన్నీ తగ్గి హెయిర్ హెల్తీగా వచ్చి చాలా అందంగా గ్లాసీగా వచ్చేసి చాలా షైనింగ్ వచ్చేస్తుంది అనమాట. నా పేరు నిరూప, నేను హార్డ్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నేను మలేషియాలో ఉంటాను. హెయిర్ ప్యాక్ యూస్ చేయడం వల్ల కూడా ఏంటంటే హెయిర్ బాగా షైన్ అవుతుంది, గ్లోగా వస్తుంది. అందరూ కూడా బాగా షైన్ అవుతుంది, ఇంత సిల్కీగా ఉంది అని చెప్పి అందరూ అడగడం కూడా మొదలెట్టారు. సో ఇదంతా ఈ హెయిర్ ప్యాక్ వాడడం వల్ల అండ్ ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్లనే. ఈ హెయిర్ ఫుడ్ అనేది ఒకలాంటి హెన్నా, దీన్ని ఈజిప్టియన్ వాళ్ళు హెయిర్ కలర్ అనేసి అంటారంట, హెయిర్ డై అని కూడా యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈ హెన్నా అనేది చాలా మంచిది మనకు, అంటే బాడీలో హీట్ తగ్గిస్తుంది. దాని తర్వాత తలనొప్పులు ఇలాంటివన్నీ తగ్గిపోతుంది ఆ హెన్నా యూస్ చేసే దానివల్ల. అదే కాకుండా హెయిర్కు కావాల్సిన ఫుడ్, అంటే ఆ హెయిర్కు కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ అందడమే కాకుండా ఆ హెయిర్ అందంగా, ఆరోగ్యకరంగా, పొడుగ్గా పెరిగేదానికి ఈ హెన్నా అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. అదే కాకుండా దీనివల్ల మీకు జుట్టు ఊడడం తగ్గుతుంది, తర్వాత జుట్టు ఎదిగేదానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. నా పేరు దీపిక అండి. నేను బై ప్రొఫెషన్ ఒక ఫ్యాషన్ డిజైనర్ని. నేను యాంకిలం హెన్నా ప్రోడక్ట్ 15 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. దీనివల్ల నా హెయిర్ ఫాల్ తగ్గింది, నా హెయిర్ హెల్దీగా అయింది, గ్లాసీగా అయింది, చాలా సిల్కీనెస్ వచ్చింది. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అండి ఇప్పటి వరకు. ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వాలా అంటే
మా యాంకిలం హెర్బల్ హెయిర్ ఆయిల్, హెయిర్ ప్యాక్, హెయిర్ ఫుడ్ ఖచ్చితంగా యూస్ చేయాలండి. మీకు అందము, ఆరోగ్యము, మీకు సక్సెస్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆయిల్ యూస్ చేసే దానివల్ల మీకున్న సమస్యలన్నీ తగ్గిపోయి మీ అందమైన హెయిర్తో ప్రతి దాంట్లో సక్సెస్ఫుల్గా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆయిల్ని యూస్ చేయండి. మరి చూసారు కదండి, ధరణి హెర్బల్ హెయిర్ ఆయిల్ వల్ల ఎటువంటి యూజెస్ ఉన్నాయో కానీ, ఎలా ఉపయోగపడుతుందో, జుట్టు ఊడిపోవడం కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ తగ్గడం కానివ్వండి, మరి పొడిబారిపోవడం, జిడ్డు తత్వాన్ని సంతరించుకోవడం, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఒకే ఒక సొల్యూషన్ మరి ధరణి హెర్బల్ హెయిర్ ఆయిల్ అండి. ధరణి యాంక్లం హెర్బల్ హెయిర్ ఆయిల్ రెగ్యులర్గా ఆయిల్ యూస్ చేస్తూ అప్పుడప్పుడు ప్యాక్స్ కూడా యూస్ చేస్తుండండి. వారానికి 2 సార్లు మేడం చెప్పారు కదండి. మేడం చెప్పిన విధంగా మరి మీకు ఉన్నటువంటి ప్రాబ్లం బట్టి ఈ ప్యాక్స్ కూడా యూస్ చేస్తుండండి. మరి ఇవి తెప్పించుకోవాలి అనుకుంటే, యాంక్లం ప్రొడక్ట్స్ ఎవరైనా తెప్పించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న మేడం గారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి ప్యాక్స్ని తెప్పించుకోవచ్చు. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలైతే కనుక మరి నేరుగా సంప్రదించవచ్చు. సంప్రదించవలసిన అడ్రస్ శాంతిబాగ్ అపార్ట్మెంట్స్, BC2 ఆపోజిట్ కంట్రీ క్లబ్ అండ్ లైఫ్ స్టైల్, బేగంపేటలో మీరు సంప్రదించవచ్చు. మేడం, ఇప్పుడు ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ కానివ్వండి, ధరణి యాంక్లం హెర్బల్ హెయిర్ ఆయిల్ కానివ్వండి, ప్యాక్స్ కానివ్వండి, మీకు కొరియర్ మా అందరికీ కూడా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, దూర ప్రాంత వాసులకు కూడా కొరియర్ ద్వారా పంపిస్తుంటారు. మేము ఇందాక నుంచి ఇమేజెస్ చూస్తున్నాము. ఆ డాండ్రఫ్ అయితే చాలా దారుణంగా ఉంది, ప్యాచెస్ డాండ్రఫ్. ఇలాంటి వాటికి ఇంకేమైనా పంపిస్తారా ట్రీట్మెంట్ ఫర్? అంటే దాంట్లో ఈ ఆయిల్, ఈ ప్యాక్స్తో పాటు ఒక టైప్ అయిన మెడిసిన్ అనమాట, అంటే ఒక పేస్ట్ లాంటిది పంపిస్తామన్నమాట మేము. అది చాలా రకాల, అంటే ఈ మూలికలతో చేసిన చూర్ణాలు అనమాట, కొన్ని రకాల హర్బల్ పౌడర్స్ అవన్నీ మిక్స్ చేసి దాన్ని పంపిస్తామన్నమాట. అదేంటంటే వాళ్ళు ముందు అదంతా అప్లై చేసేసి దాని తర్వాత రెగ్యులర్గా ఆయిల్ అది యూస్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. అక్కడ హెయిర్కి వచ్చిన డ్యామేజ్ అంతా తగ్గేసి, స్కిన్ డ్యామేజ్, హెయిర్ డ్యామేజ్ తగ్గి మీకు ఆ ఫోర్ట్స్ అనేది ఓపెన్ అయ్యి హెయిర్ రీగ్రోత్ వచ్చేదానికి కూడా చాలా అవకాశం ఉంటుందన్నమాట. మీకు అంటే ఆ వచ్చిన సమస్యని మూలాల నుంచి తీసేయాలంటే ఆ పేస్టు, ఆయిల్, ఈ పౌడర్స్ ఇవన్నీ రెగ్యులర్గా మీరు యూస్ చేస్తే అది మొత్తం అనమాట. అంటే ఏదో మనం పెట్టాము ఇప్పుడు తగ్గిపోయిందని కాకుండా ఇది రెగ్యులర్గా మీరు వాడాలన్నమాట. ఈ ఆయిల్, ఈ పేస్ట్, ఈ ప్యాక్స్ ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేసినప్పుడు మీకు అది ఆ ఇన్ఫెక్షన్, ఆ డాండ్రఫ్ అనేది ఆ మూలాల్లో నుంచి తీసేస్తుంది అనమాట. అది తీసేసి మీకు స్కాల్ఫ్ అనేది క్లియర్ అయిపోతుంది. మంచి మాయిశ్చరైజర్గా నీట్గా స్కాల్ఫ్, హెయిర్ అనేది మీకు మంచిగా వస్తుంది. మరి ఇమేజెస్ చూస్తున్నారు కదండి, డాండ్రఫ్, ఈ ప్యాచెస్ డాండ్రఫ్ అనేది ఎంత దారుణంగా ఉంటుందో. దీనివల్ల స్కిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి తొందరగానే కేర్ తీసుకోండి. ఈ ప్యాచెస్ డాండ్రఫ్ ఇమేజెస్లో చూపించినట్లుగా ఎవరికైతే ఉందో అలాంటి వారందరూ కూడా ఒకసారి ప్రాబ్లం అనేది మేడం గారికి నేరుగా వచ్చి సంప్రదించి చూపించండి. మీ ప్రాబ్లం బట్టి మేడం అనేది ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి పేస్ట్ కూడా ఉంది, అవైలబుల్గా ఉంది. కాబట్టి దూర ప్రాంతవాసులు ఎవరైనా కానీ ఒకసారి మీరు మేడం దగ్గరికి వచ్చి ఆ ట్రీట్మెంట్ తీసుకుని ఈ పేస్ట్ని, అలాగే యాంక్లం హెర్బల్ హెయిర్ ఆయిల్ని, అలాగే హెయిర్ ప్యాకింగ్ కూడా తీసుకెళ్తూ ఉండండి. రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే ఆ స్కిన్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా కానీ యూస్ చేయండి. మరి యాంక్లం ప్రొడక్ట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మేడం గారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి తెప్పించుకోవచ్చు. దూర ప్రాంత వాసులందరికీ కూడా కొరియర్ సౌకర్యం ఉందండి. మరి పల్లెటూరులో అయితే రాదు కానీ ఆ కొరియర్ సౌకర్యం ఉన్న ప్రాంతాలకు మాత్రం అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ఎవరైనా కానీ సంప్రదించవచ్చు. అలాగే నేరుగా సంప్రదించాలి అనుకుంటే సంప్రదించవలసిన అడ్రస్ శాంతిబాగ్ అపార్ట్మెంట్స్, BC2 ఆపోజిట్ కంట్రీ క్లబ్ అండ్ లైఫ్ స్టైల్, బేగంపేటలో మీరు సంప్రదించవచ్చు. మేడం, కొంతమంది అపోహ ఏంటంటే కొంతమంది ఆయిల్ పెడుతూ ఉంటారు. అంటే డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఆయిల్ పెడితే ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది, హెయిర్ అనేది బాగా ఎక్కువ రాలుతూ ఉంటుంది అని చెప్పేసి ఆయిల్ పెట్టరు. ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి ఈ ధరణి యాంక్లం హెర్బల్ హెయిర్ ఆయిల్ని యూస్ చేయొచ్చు అంటారా? యూస్ చేస్తే వాళ్ళకి డాండ్రఫ్ అనేది నిదానంగా తగ్గుతుంది అంటారా? మన యాంక్లం హెర్బల్ హెయిర్ ఆయిల్ మన ప్రోడక్ట్ యూస్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా గ్యారంటీగా మీ డాండ్రఫ్ అనేది తగ్గిపోతుందండి. హెయిర్ రీగ్రోత్ ఉంటుంది, హెయిర్ పెరుగుతుంది, చాలా బాగా వస్తుంది అనమాట. ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ పోతుంది, ఆయిల్ పెట్టుకుంటే డాండ్రఫ్ వస్తుంది అనుకునే వాళ్ళకు కూడా హెయిర్ పోతుంది, బాల్ హెడ్ కూడా వస్తుంది అనమాట. వాళ్ళకు ఆయిల్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఓకే మేడం. అలాగే ఇప్పుడు హెన్నా కూడా, అంటే హెయిర్ ప్యాక్ కూడా 2 టైమ్స్ అది రెగ్యులర్గా పెడుతూ ఉండాలి. కొంతమందికి ఆదివారం ఒక్కరోజే సెలవు ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా 1 టైం పెట్టుకోవచ్చు అంటారా? 1 టైం వీక్లీ వన్స్ కంపల్సరీ హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలండి. వీక్లీ 2 ఆయిల్ పెట్టుకోవాలా. మనం టైం లేదనేసి భోజనం చేయడం మానేయడం లేదు కదండి. టైం దానికోసం 10 మినిట్స్ ఆయిల్ పెట్టుకునే దానికోసం ఖచ్చితంగా కేటాయించాలా. టైం లేదు అనేది కాదు, టైం ఉంటుంది, 10 మినిట్స్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవచ్చు. వీక్లీ వన్స్ మాత్రమే ప్యాక్ అనమాట. రెగ్యులర్గా వీక్లీ 2 ఆయిల్ పెట్టుకోవాలా, ఖచ్చితంగా పెట్టుకోవాలండి.
ఓకే అండి. మరి టైం లేదు అనుకోకుండా చక్కగా మీకు కేశాలు సంరక్షణ అంటే సురక్షితంగా ఉండాలి, సహజసిద్ధమైనటువంటి కేశాలు మీకు రావాలి అంటే కనుక మరి చక్కగా రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకుంటూ ఉండండి. ధరణి హెర్బల్ హెయిర్ ఆయిల్ని యూస్ చేస్తూ ఉండండి. అలాగే హెయిర్ ప్యాక్స్ని కూడా యూస్ చేస్తూ ఉండండి. రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే మీకు ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తగ్గిపోయి, జుట్టు రాలడం కూడా తగ్గిపోయి మీకు అందమైనటువంటి జుట్టు అనేది మీ సొంతం అవుతుంది. అలాగే మేడం, ఇప్పుడు లిప్స్ చాలామంది మనకు ఒక కాలర్ అడిగారు, లిప్స్ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటాయి శీతాకాలం కాబట్టి. చాలామందికి ఎప్పుడూ లిప్స్ డ్రై అయిపోతూనే ఉంటాయి. ఒక సమస్య ఇది వాళ్ళందరికీ కూడా. ఈ సమస్య ఉన్న వాళ్ళకి అదేవిధంగా ఈ లిప్స్ డ్రై అవ్వకుండా ఇంట్లో చేసుకునే విధంగా ఏమైనా టిప్ ఉంటే చెప్పండి. అంటే మామూలు జనరల్గా ప్రతి ఒక్కరు ఏంటంటే లిప్ బామ్స్ అనేటివి రెగ్యులర్గా యూజ్ చేసుకోవాలండి. అలాంటివి దొరకని వాళ్ళకు రెగ్యులర్గా ఇంట్లో మాకంటే న్యాచురల్గానే కావాలా, మేము తయారు చేసుకునేవి పెట్టుకోవాలా అనుకునే వాళ్ళకు అంటే లిప్స్ ఏంటంటే వింటర్లో శీతాకాలంలో ఎక్కువగా పగిలిపోతుంటుంది. శీతాకాలం అనే కాదు, మనకు బాడీలో హీట్ ఉన్నప్పుడు కూడా ఎక్కువగా లిప్స్ డ్రై అయిపోతూ ఉంటుంది. ఆ లిప్ పైన పిగ్మెంటేషన్ కూడా వస్తూ ఉంటుందండి చాలామందికి బ్లాక్గా. తర్వాత లిప్ పైన కూడా ఒకలాంటి ఫంగస్ ఏర్పడుతుంది అనమాట. ఆ ఫంగస్ ఏర్పడినప్పుడు మీకు చీలికల్లాగా రావడము, పౌడర్గా రాలిపోవడము, అదంతా రక్తం కారడము, ఇలాంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే న్యాచురల్ ఆయిల్స్తో మనము ఒక లిప్ బామ్ లాంటిది తయారు చేసుకొని రోజు ఒక 2-3 టైమ్స్ అంటే 4-5 టైమ్స్ అయినా దీన్ని అప్లై చేస్తూ ఉంటే ఏంటంటే మీకు ఆ పౌడర్ రాలడం మానేసేసి దాని మీద ఉన్న అవంతా తగ్గిపోతుంది అనమాట. రక్తం కారడము, ఆ చీలికలు అన్నీ తగ్గిపోయి మీరు రెగ్యులర్గా యూస్ చేస్తుంటే ఆ పిగ్మెంటేషన్ ట్యాన్ అనేది తగ్గిపోతుంది. దానికోసము మీరు ఒక 5 స్పూన్ల కొబ్బరి నూనె అనమాట, కోకోనట్ ఆయిల్. ఈ కోకోనట్ ఆయిల్ అనేది మనకు చాలా మంచిది అనమాట. అంటే ప్రకృతి నుంచి వచ్చిన కాయల నుంచి వచ్చిన ఆయిల్ కాబట్టి ఇది చాలా మంచిది. దీనికి బాగా హీలింగ్ శక్తి ఉంటుంది. అంటే మనకు ఉన్న పుండుని మాన్పే శక్తి కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట కోకోనట్ ఆయిల్లో. దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మానుతుంది పుండు వచ్చినది. దాని తర్వాత విటమిన్ ఈ ఉంటుంది, బి కాంప్లెక్స్లో ఎక్కువగా ఉంటాయి కోకోనట్ ఆయిల్లో. అందుకు ఒక 5 స్పూన్లు కోకోనట్ ఆయిల్ తీసుకొని దాంట్లో విటమిన్ ఈ ఆయిల్ అనమాట. ఈ విటమిన్ ఆయిల్ అనేది మనకు వచ్చిన సమస్యను తగ్గిస్తుంది. తర్వాత నలుపుదనాన్ని అదంతా తగ్గించేసి స్కిన్కు చాలా మంచిది విటమిన్ ఈ అనేది. ఈ విటమిన్ ఈ ఆయిల్లో దొరుకుతుంది, లేదంటే మీకు క్యాప్సల్స్ రూపంలో కూడా దొరుకుతుంది అనమాట. అది కోకోనట్ ఆయిల్ ఒక 5 స్పూన్స్, విటమిన్ ఆయిల్ క్యాప్సల్స్ అయితే ఒక 3 క్యాప్సల్స్ వేసుకోండి, లేదంటే ఒక 1/2 స్పూన్ విటమిన్ ఈ ఆయిల్. ఇవి రెండు బాగా మిక్స్ చేసేసి ఒక బాటిల్లో వేసేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది మంచి ఒక లిప్ బామ్ లాగా పేస్ట్ లాగా తయారవుద్దండి. అది రోజు 5-6 టైమ్స్ మీరు లిప్స్కు మంచిగా అప్లై చేస్తూ కొంచెం మసాజ్ లాగా రుద్దుతూ ఉన్నారంటే మీకు ఆ ట్యాన్ తగ్గిపోవడము, పిగ్మెంటేషన్ తగ్గిపోవడమే కాకుండా అది మంచిగా హీల్ అయిపోయేసి ఆ రక్తం కారడము, ఆ ఫంగస్ ఇవన్నీ తగ్గుతుంది. మీకు మంచి బేబీ లిప్స్ లాగా మంచి పింక్ కలర్ లిప్స్ అనేటివి మీకు వస్తుంది. మరి చూసారు కదండి ప్రేక్షకులందరూ కూడా, లిప్స్ అనేది చాలా మందికి పగులుతూ ఉంటాయి. ఇది వేడి చేయడం వల్ల కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువగా శీతాకాలం కానివ్వండి లిప్స్ పగిలిపోతూ ఉంటాయి, ఎండిపోతూ ఉంటాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా న్యాచురల్గా మన ఇంట్లో చేసుకోవచ్చు అండి. ఈ టిప్ అనేది చక్కగా మనకి కొబ్బరి నూనె దొరుకుతుంది కదా, ఇంట్లో కొబ్బరి నూనె తీసుకోండి. ఒక 5 గ్రామ్స్ అంటే 5 స్పూన్స్ తీసుకోండి చాలు. ఈ 5 స్పూన్స్ ఆఫ్ కొబ్బరి నూనె తీసుకోండి. అలాగే విటమిన్ ఈ టాబ్లెట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి, బయట షాప్స్లో దొరుకుతుంటాయి. ఒకవేళ ఆయిల్ దొరికితే ఆయిల్ తీసుకోండి. అలాగే టాబ్లెట్స్ దొరికితే కనుక 3 టాబ్లెట్స్ తీసుకోండి. ఆయిల్ దొరికితే కనుక ఒక స్పూన్ ఆయిల్ తీసుకోండి. చక్కగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి చక్కగా ఒక బౌల్లో తీసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానివ్వండి. కోల్డ్ శీతాకాలం కాబట్టి అది డ్రై అయిపోతుంది కాబట్టి కోల్డ్గా ఉంటుంది కాబట్టి మనకి పెదవుల మీద ప్రతిరోజు కూడా అప్లై చేయండి. మనకి న్యాచురల్గా ఉంటుంది కాబట్టి చక్కగా అప్లై చేస్తే మీకు ఉన్నటువంటి ప్రాబ్లం అంటే పిగ్మెంటేషన్ కానివ్వండి, మేడం ఇందాక తెలియజేశారు కదా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు చక్కగా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. చక్కగా రోజు అప్లై చేస్తుండండి. ఈ టిప్ అందరూ కూడా పాటించండి. మరి అలాగే మేడం, మీ అమూల్యమైన సమయాన్ని మా పూజ టీవీ ప్రేక్షకులకు అందించి వారికి ఉన్నటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్కి చక్కని సొల్యూషన్స్ తెలియజేశారు. అదేవిధంగా మాకు డ్రై అంటే పెదవులకు చాలామంది డ్రై అయిపోతుంది కాబట్టి మంచి టిప్ కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. మరి జుట్టుకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మేడం గారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే వారి అపాయింట్మెంట్ తీసుకొని మీరు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న మేడం గారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోగలరు. అలాగే నేరుగా సంప్రదించాలి అనుకుంటే సంప్రదించవలసిన అడ్రస్ శాంతిబాగ్ అపార్ట్మెంట్స్, BG2 ఆపోజిట్ కంట్రీ క్లబ్ అండ్ లైఫ్ స్టైల్, బేగంపేటలో మీరు సంప్రదించవచ్చు. అలాగే మరి రేపటి కార్యక్రమంలో పింపుల్ డాండ్రఫ్ అంటే పింపుల్ డాండ్రఫ్ ఎలా ఉంటుంది, ఎవరెవరికి వస్తుంది, ఇలాంటి వాటికి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా రేపటి కార్యక్రమంలో మేడం గారు తెలియజేస్తారు. కాబట్టి అందరూ కూడా పింపుల్ డాండ్రఫ్ అనుకుని బాధపడే వాళ్ళందరూ కూడా, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా రేపటి కార్యక్రమాన్ని మిస్ కాకుండా చూడండి. మరి చూసారు కదండి, ఇది ఇవాళ సౌందర్యవేదం కార్యక్రమం. మరొక రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.